ఉజ్జయినిలో ఉన్న రెండో శక్తిపీఠమే గఢ్ కాళికామాత ఆలయం. నైవేద్యంగా మద్యాన్ని స్వీకరించే ఉజ్జయిని కాలభైరవుడు ఈ నగర సంరక్షకుడు. మహాకవి కాళిదాసుకు నాలిక మీద బీజాక్షరాలను రాసిన కాళికాదేవి ఉండే చోటు ఇదే. ఉజ్జయినిలో కాలభైరవుడు తలపాగాతో దర్శనమిస్తాడు. ఈ సంప్రదాయం 250 సంవత్సరాల నాటిది. అఘోరాలు తరచూ సందర్శించే ఉజ్జయిని కాళికాదేవి ఆలయం తాంత్రిక పూజలకు నిలయం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ఇవాళ మనం విక్రమాదిత్యుడు పరిపాలించిన అవంతిక నగరం అంటే నేటి ఉజ్జయిని మహాపట్టణంలో ఉన్న రెండు అతి ముఖ్యమైన దేవాలయాలు, అఘోరాలచే తాంత్రిక పూజలు నిర్వహించబడుతున్న ఈ రెండు అతిపెద్ద దేవాలయాల్ని ఇప్పుడు మనం సందర్శించబోతున్నాం. అందులో మొదటిది శక్తి పీఠాల్లో ఒకటైన కాళికాదేవి ఆలయం. ఉజ్జయినిలో 2 శక్తి పీఠాలున్నాయి. అందులో మొదటిదైన హరసిద్ధిమాత ఆలయాన్ని మనం లాస్ట్ వీడియోలో చూసాము. ఈ వీడియోలో మనం ఇప్పుడు కాళికాదేవి ఆలయం, దీన్ని గఢ్ కాళికామాత అని కూడా పిలుస్తుంటారు. ఈ గఢ్ కాళికామాత శక్తి పీఠాల్లో 9వ శక్తిపీఠం. దీన్నే తాంత్రిక శక్తిపీఠం అని కూడా పిలుస్తుంటారు. ఉజ్జయిని కాళికామాత అంటే మీ అందరి మనసుల్లోనూ వచ్చిన ఆలోచన కరెక్ట్. ఈ ఆలయంలోనే కాళిదాసు నాలిక మీద బీజాక్షరాలను రాసి మహాకవి కాళిదాసుగా ఈ కాళీమాత అనుగ్రహించింది. ఇప్పుడు మనం ఆ దేవాలయాన్ని కూడా సందర్శించబోతున్నాం. ఇక అఘోరాలు తాంత్రిక పూజలు నిర్వహించే 2వ దేవాలయం, మద్యాన్ని నైవేద్యంగా స్వీకరించే కాలభైరవుని ఆలయం. ఈ కాలభైరవుడు ఉజ్జయిని నగరానికి సేనాపతిగా రక్షిస్తూ ఉంటాడు. ఈ కాలభైరవుని ఆలయంలో కూడా రాత్రిళ్ళు తాంత్రిక పూజలు అఘోరాలచే చేయబడుతూ ఉంటాయి. అలాంటి ఈ 2 ఆలయాల్ని మనం ఇప్పుడు సందర్శించబోతున్నాం. ఈ ఆలయాల చరిత్ర, పురాణ గాథల్ని నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటే ఆలస్యం చేయకుండా పదండి. ఫ్రెండ్స్, ఉజ్జయినిలో లోకల్ గా తిరగాలంటే పెద్ద వెహికల్స్ రావు. అందుకోసం అని చెప్పి చిన్న వెహికల్స్ ఇలాంటిది, అలాగే ఆటో, ఈ రెండిట్లోనూ మేము అకామిడేట్ అయ్యి చూడటానికి బయలుదేరాం. మొదటిగా మనం చూడబోయేది గఢ్ కాళికామాత ఆలయం. అష్టాదశ శక్తి పీఠాల్లో 9వది ఉజ్జయినిలో కొలువున్న కాళికాదేవి. ఉజ్జయినిలో 2 శక్తి పీఠాల్లో ఒకటైన హరసిద్ధిమాత ఆలయం లాస్ట్ వీడియోలో మనం చూసేసాం. ఇప్పుడు మనం చూడబోతున్న రెండో శక్తిపీఠమే ఉజ్జయిని కాళికాదేవి శక్తిపీఠం. దీన్నే గఢ్ కాళీమాత అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ కూడా తాంత్రిక పూజలు జరుగుతుంటాయి. అఘోరాలు తరచుగా ఇక్కడికి వస్తుంటారని చెప్తుంటారు. అందుకే ఈ శక్తిపీఠాన్ని తాంత్రిక శక్తిపీఠంగా కూడా చెప్తారు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. సాయంకాలం ఆరతి 6 గంటలకు ఉంటుంది. ఈ ఆలయం గఢ్ అనే గ్రామంలో ఉండటం వల్ల దీన్ని గఢ్ కాళీమాత ఆలయంగా పిలుస్తారు. మనం ఇప్పుడు ఆలయం దగ్గరికి వచ్చేసాము. ఆలయం చుట్టుపక్కలంతా చాలా కోలాహలంగా ఉంది. ఆలయం లోపలికి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. మొదటిగా ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాం. దక్షయజ్ఞం జరిగినప్పుడు దక్షుడు తన అల్లుడైన శివుణ్ణి గాని కూతురైన పార్వతీదేవిని గాని ఆ యజ్ఞానికి పిలవకపోవటంతో శివుడు వద్దని వారిస్తున్నా కూడా పార్వతీదేవి ఆ దక్ష యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తండ్రిచే అవమానింపబడి ఆ యాగాగ్నిలోనే దూకి తన తనువును చాలించింది.
అప్పుడు పరమేశ్వరుడు మహోదగ్రుడై సతీదేవి శరీరాన్ని భుజం మీద వేసుకుని ప్రపంచమంతా శివతాండవం చేస్తూ తిరుగుతున్నప్పుడు ఈ జగత్తుని రక్షించటానికి శ్రీ మహావిష్ణువు తన చక్రంతోటి సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసినప్పుడు సతీదేవి యొక్క భాగాలు పడిన చోట శక్తిపీఠాలయ్యాయి. ఇక్కడ పై పెదవి పడిన స్థలంగా దేవి భాగవతం చెబుతోంది. ఏడవ శతాబ్దంలో హర్షవర్ధనుడు అనే మహారాజుచే పునరుద్ధరింపబడిన ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పర్మార్ నిర్మాణ శైలిలో ఉంది. నల్లరాతి దీపస్తంభం కూడా ఈ ఆలయంలో ఉంది. అజ్ఞానం, చీకటి, శత్రు భయాలను పోగొట్టే అమ్మవారు మహాకాళీ రూపంలో ఉజ్జయినిలో కొలువు తీరి పూజలు అందుకుంటోంది. ఇంకొక పురాణ గాథ ప్రకారం పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు ఉజ్జయినిని పరిపాలించేవాడు. అతనికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. అదేంటంటే యుద్ధ రంగంలో అతని నుంచి పడిన ప్రతి రక్తపు బిందువు నుంచి అంతటి శక్తివంతమైన మరో రాక్షసుడు జన్మిస్తాడు. ఈ వరంతో అంధకాసురుడు విర్రవీగసాగాడు. అతని ఆగడాలకి మునులు, దేవతలు, ఋషులు, సామాన్య ప్రజలు అందరూ బాధితులే. అతని దుర్మార్గాలను ఖండించలేక దేవతలు వెళ్ళి పరమేశ్వరుని వేడుకోగా మహాకాళేశ్వరుడు అంధకాసురుడితో యుద్ధం చేస్తాడు. అప్పుడు అతని రక్తం బొట్టులోంచి వేల మంది అంధకాసురులు పుట్టుకొస్తారు. ఈ క్రమంలో మహాకాళేశ్వరుడి ఆదేశం ప్రకారం అమ్మవారు మహాకాళికాదేవిగా ఆవిర్భవించి తన నాలుకను చాచి అంధకాసురుడి రక్తాన్ని భూమి మీద పడకుండా తాగేస్తుంది. అప్పుడు శివుడు అంధకాసురుణ్ణి తన మూడవ కన్నుతో దహించి వేస్తాడు. ఇది అమ్మవారు మహాకాళిగా అవతరించే పురాణగాథ. ఈ ఆలయం మహంకాళి ఆలయంగాను గఢ్ కాళికాదేవి ఆలయంగాను ప్రసిద్ధి చెందింది. ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని ఉజ్జయిని వచ్చిన ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిందే. ఇదే కాకుండా ఈ గఢ్ కాళికాదేవి కాళిదాసు యొక్క ఆరాధ్య దేవత. ఇక్కడే మహాకవి కాళిదాసుకు కాళికాదేవి నాలుక మీద బీజాక్షరాలను రాసిందట. నిరక్షరాస్యుడైన ఒక గొర్రెల కాపరి ఈ అమ్మవారి కరుణా కటాక్షాల వల్ల మహాకవి కాళిదాస్ అయ్యాడు. ఉజ్జయినిలో ప్రతి సంవత్సరం కాళిదాస సమాహారం నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే మనకి కనబడుతుంది. ముఖమంతా సింధూరం పులుముకుని నాలుక బయటికి చాపి విశాలమైన నల్లని నేత్రాలతో ముత్యాల్లాంటి పలువరసతో తల మీద చంద్రవంకతో కిరీటంతో అత్యంత ప్రకాశవంతంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది అమ్మవారి విగ్రహం. కానీ ఇప్పుడు వెండి తొడుగుతో అలంకరించినందువల్ల అమ్మవారి నిజరూపాన్ని మనం ఇప్పుడు చూడలేకపోతున్నాం. అమ్మవారి ఎదురుగా అమ్మవారి వాహనమైన సింహం ఉంటుంది. అమ్మవారికి వస్త్రాలు, పసుపు కుంకుమలు సమర్పించుకుంటూ ఉంటారు భక్తులు. 7వ శతాబ్దంలో కట్టబడిన ఈ ఆలయ శిథిలాల మీదే తర్వాత మరాఠా రాజులు, పేష్వా రాజులు, అలాగే ఇప్పటికీ జరుగుతున్న రెనోవేషన్ వర్క్స్ అన్నీ కూడా ఆ ప్రాచీనమైన శిథిలాల మీదే. ఇక్కడ అఘోరాలు తరచుగా వస్తుంటారు. అలాగే తాంత్రిక పూజలు కూడా జరుగుతూ ఉంటాయని చెప్తుంటారు. అందుకే ఈ శక్తిపీఠాన్ని తాంత్రిక శక్తిపీఠంగా కూడా చెప్తారు. ఫ్రెండ్స్, కాళికామాత ఆలయాన్ని చూసిన తరువాత ఇక్కడి నుంచి 2.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్యాన్ని నైవేద్యంగా స్వీకరించే తాంత్రిక పూజలకి మరో నెలవైన కాలభైరవుణ్ణి
చూడటానికి వెళ్తున్నాము కాలభైరవుని ఆలయానికి. కాలభైరవుడి మందిరానికి వచ్చాము. గట్కాళిక మందిరం కంటే కూడా ఇక్కడ ఇంకా చాలా కోలాహలంగా ఉంది వాతావరణం అంతా. చుట్టూరా షాపులు, ఆ షాపుల మధ్యలోనే వైన్ షాప్స్. అవి ఎందుకున్నాయో మీకు తెలుసు. ఇక్కడ మద్యాన్ని స్వామివారు స్వీకరిస్తారు. అదిగో ఎదురుగుండా రాయల్ స్టాగ్ ఆ బోర్డు ఉంది కదా. ఇక్కడ అంటే కంట్రీ లిక్కర్ దగ్గర నుంచి ఫారెన్ లిక్కర్ వరకు ఈ ప్రెమిసెస్లోనే దొరుకుతుంది. వాటిల్ని భక్తులు స్వామివారికి సమర్పిస్తారు. ఉజ్జయిని పట్టణంలో తాంత్రిక పూజలకి నెలవయ్యున్న ఆలయాల్లో రెండవది కాలభైరవుని ఆలయం. ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో సిప్రా నది ఒడ్డున ఉన్న ఈ కాలభైరవుని ఆలయం అతి ప్రాచీనమైనది. ఈ ప్రదేశాన్ని భైరవగఢ్ అని కూడా అంటారు. ఈ ఆలయం తాంత్రిక పూజలకి ప్రసిద్ధి చెందింది. కాపాలికులు, అఘోరాలు ఈ ఆలయానికి వచ్చి ముఖ్యమైన రోజుల్లో తాంత్రిక పూజలు నిర్వహిస్తూ ఉంటారని చెప్తుంటారు. పరమేశ్వరుని గణాలలో ముఖ్యుడైన కాలభైరవుడు ఉజ్జయిని నగరాన్ని కాపాడుతూ ఉంటాడని భక్తుల నమ్మకం. మహేశ్వరుని రౌద్ర రూపానికి ప్రతీక అయిన ఈ కాలభైరవుని మందిరం శ్మశానానికి అతి చేరువలో ఉండటం వల్ల తాంత్రిక పూజలు చేసేవారికి అత్యంత ముఖ్యమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. తాంత్రిక పూజలకి అధిపతి ఈ కాలభైరవుడేనని నమ్ముతారు. ఈ భైరవగఢ్నే పురాణాల్లో భైరవ కొండగా పిలవబడింది. ఉజ్జయిని పట్టణానికి దూరంగా నల్లటి రాళ్లతో కట్టబడిన ఈ ఆలయం ఒక ప్రత్యేకం. అవంతిక నగరాన్ని రక్షించేదే ఈ కాలభైరవుడు. రాజా భద్రసేనుడి ద్వారా నిర్మితమైన ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల క్రితం కట్టిందంటారు. తర్వాత వచ్చిన మరాఠా రాజులు ఈ ఆలయాన్ని జీవనోద్ధారణ చేశారు. అందుకే ఈ ఆలయం మరాఠా శైలిలో ఉంటుంది. 3వ పానిపట్ యుద్ధం అంటే జనవరి 14, 1761లో మహద్ మరాఠా రాజులు ఓడిపోయిన తర్వాత శ్రీమంత్ మహాజీ షిండే ఉత్తర భారతదేశంలో తిరిగి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాలనే కోరికతో భగవాన్ శ్రీ కాలభైరవుడిని యుద్ధంలో విజయాన్ని ప్రాప్తింపచేయాలని ప్రార్థించి తన తలపాగాని కాలభైరవుడికి సమర్పించటం జరిగింది. పిమ్మట తిరిగి యుద్ధంలో శ్రీ మహాజీ షిండే గెలవటం, కాలభైరవుని మందిరాన్ని జీవనోద్ధారణ చేయటం జరిగింది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం ముఖ్యమైన పర్వదినాల్లో సింధియా రాజుల నుంచి తలపాగా స్వామివారి కోసం రావటం జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారి అలంకరణలో భాగం ఈ తలపాగా. ఇంకో ఆశ్చర్యకరమైన సంప్రదాయం ఇక్కడ ఉంది. అదే మద్యాన్ని కాలభైరవుడికి ప్రసాదంగా అర్పించటం. కాలభైరవుడు ఈ మద్యాన్ని స్వీకరిస్తాడు కూడా. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంగళగిరిలో పానకాల స్వామి పానకం ఎలా స్వీకరిస్తాడో ఇక్కడ ఉజ్జయినిలో ఉన్న కాలభైరవుని విగ్రహం కూడా మద్యాన్ని స్వీకరిస్తుంది. ఎంతో మంది ఈ రహస్యాన్ని ఛేదించాలనుకున్నా ఇప్పటి వరకు రహస్యంగానే ఉండిపోయింది. తాగిన తర్వాత ఆ మద్యం ఎక్కడికి వెళుతుంది అన్న కుతూహలం ఇప్పటికీ భక్తుల మనసుల్లో ఉంది. ఈ ఆచారం ప్రాచీన కాలం నుంచి వస్తోంది. ఇది ఎప్పుడు ఎలా మొదలైందనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఆలయం వెలుపల పూజా సామగ్రితో పాటుగా ఈ మద్యాన్ని కూడా ఆ బాస్కెట్లో పెట్టి మనకిస్తారు. విడిగా మద్యం కూడా తీసుకుని స్వామివారికి అర్పిస్తూ ఉంటారు. అందుకోసం చుట్టుపక్కలంతా వైన్ షాప్స్ కూడా ఉన్నాయి. మనం తీసుకెళ్లిన మద్యాన్ని ఒక సాసర్ లాంటి పళ్ళెంలో పోసి స్వామివారి మూతి దగ్గర పెడతారు. అప్పుడు స్వామివారు ఆ సాసర్లో ఉన్న మద్యాన్ని గ్రహిస్తారు. మనం తీసుకెళ్లిన బాటిల్లో 1/4 అంటే పావు భాగం స్వామివారికి పట్టించి మిగిలిన 3/4 భాగం మనకి తిరిగిచ్చేస్తారు. అది ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. అది ఇక్కడ ప్రొసీజర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం
ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.